సార్ చెప్పండి, అంటే మీ అపార్ట్మెంట్ దగ్గర మేము చాలాసార్లు గమనించినాం. ఇక్కడ ఈ రోడ్లో, క్లబ్ రోడ్లో చాలా ప్రధానమైన రోడ్డు ఇది. ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. హైటెక్ సిటీ అనగానే చాలా పెద్ద అని బయట పేరుంది. అసలు ఏంటి ఇక్కడ ఎప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య ఏంటి? ఓకే, నమస్తే అండి. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఈ అపార్ట్మెంట్ పక్కన ఇది నా ఇండిపెండెంట్ ఇల్లు అండి. నేను 2014 నుంచి ఉంటున్నానండి ఇక్కడ, దాదాపు 11 years. సిన్స్ ద బిగినింగ్ ఈ కాలనీ ఒక రకంగా నెగ్లెక్టెడ్ కాలనీ అండి. హైటెక్ కాలనీ అంటే మేము ఏదో గొప్పగా ఊహించుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, కానీ నిజం చెప్పాలంటే ఇది ఒక లోటెక్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇది ఒక దరిద్రపు కాలనీ అండి. ఇది బయట వాళ్ళకి ఒక మెసేజ్ ఏంటంటే ఇక్కడ కొనాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించాలని చెప్తానండి నేను. పేరుకే గొప్ప, కానీ ఇక్కడ రోడ్డు బాగుండదు, డ్రైనేజ్ బాగుండదు. ఇక్కడ మంచి అంటే కమిటీ ఉంటుంది కదా, ఎప్పుడు చూసినా కూడా ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టు. ఇంతకుముందు ఒక కమిటీ ఉండేది, ఇప్పుడు ఒక కమిటీ ఉండేది. ఓకే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏంటి అంటే నలుగురం పోతున్నాము, ఒక రిప్రజెంటేషన్ రాస్తున్నాము, అక్కడ కమిషనర్ గారికి ఇస్తూ ఒక ఫోటో దిగుతున్నాం, పేపర్లో ఇస్తున్నాము, మా పని అయిపోయిందని వస్తున్నాము. కమిషనర్ గారు సరే అండి, మీ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడం జరుగుతుందండి అని హామీ ఇస్తారు. అల్టిమేట్గా పనులు అయితే కావండి. దానికి చాలా రీజన్స్ చెప్తున్నారు. దీనికి ఇక్కడ రోడ్లు వెడల్పు ఉంటాయి, ఇక్కడ ఫర్లాంగ్ వేసే డబ్బులలో వేరే కాలనీలో మోర్ దాన్ 2 furlongs వేయచ్చు రోడ్డు, కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఒక్క కాలనీకే మేము ఫండ్ ఇవ్వాలంటే ప్రొవైడ్ చేయలేం కదా, అన్ని కాలనీస్కి ఈక్వల్గా ఇవ్వాలి కదా. సో అట్లా డివైడ్ చేసినప్పుడు మాకు వచ్చే ఫండ్ మాకు ఏ మూలకి సరిపోవట్లేదు. మా కౌన్సిలర్ గారు చెప్పే వర్షన్ ఇది. సో అంటే మీరు ఎప్పుడు కూడా మీరు పర్సనల్గా వర్క్ చేయించుకొని వాళ్ళకి అంటే డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటి చేసో చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ పట్టించుకోకపోతే కాలనీ అంతా ఒకసారి ఆందోళన లాంటివి చేయొచ్చు. అది కూడా అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు ఎవరినైనా కదిలియండి, వాళ్ళ ఆవేదన ఆక్రోశం మొత్తం చెప్తారండి. కానీ నిజం చెప్పాలంటే మొబిలైజ్ కావట్లేదు. ఇప్పుడు మీరు అన్న లెవెల్లో యాక్షన్ ప్లాన్ చేయడానికి సూటబుల్ ప్రాబ్లమ్స్ బ్రహ్మాండంగా బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా మొబిలైజ్ అవ్వట్లేదు. సరిగ్గా లీడ్ చేసి సరిగ్గా రిప్రజెంట్ చేసే పరిస్థితి లేదు. అప్పుడప్పుడు షేర్ చేసుకుంటున్నాము మేము కూడా, ఏది ఆస్తి పన్ను కట్టకుండా ఆపేద్దాము, లేదంటే ఒక టెంట్ వేసుకొని ధర్నా చేద్దాము, ఏదో ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి. ఏది చేయకపోతే ఇట్లనే ఉంటే వ్యక్తిగత సమస్యలాగా తయారవుతుంది. ఇప్పుడు